ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరంతా బాగున్నారా? ఒక డాక్టర్ గారు అడిగిన ప్రశ్న, ఒక డాక్టర్ గారే కాదు ఇంకా చాలా మందికి ఉన్న అనుమానము, పారడైసు లేదా ఇంగ్లీష్ భాషలో ప్యారడైజ్ అంటే ఏంటి పాస్టర్ గారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెబుతున్నారు. అసలేంటి, దీని గురించి మాకు కొద్దిగా వివరణ ఇవ్వండి అన్నారు. చాలా మంచి ప్రశ్న. ఈ పదం మీకు ఎక్కడ కనబడిందా? ఎక్కడ కనబడింది? అది ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద మాట్లాడిన 7 మాటల్లో ఒక మాట, ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు అనే పదము అక్కడ మనకి కనబడుతుంది. ఓకే, క్విక్గా చూద్దాం. వచనాలు నేను మీకు ఇస్తాను, మీరు చక్కగా చదువుకోండి. అంటే క్లారిఫికేషన్ కూడా ఇస్తాను, అన్నీ ఇవ్వకుండా కొన్ని వచనాలు మీకు ఇస్తాను, మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఇది ఒరిజినల్గా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఓల్డ్ ఇరానియన్, ద ప్రోటో ఇరానియన్ రూట్ ప్యారడైజా, ఆ భాష నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే ఎ వాల్ ఎన్క్లోజర్. ఎన్క్లోజర్ అంటే ఎన్క్లోజర్, ఒక వాల్ జత చేయటం. ఓకే ఓకే, ఇంటర్ప్రెటర్ ఈజ్ హియర్ అండ్ షీ ఈజ్ నాట్ ఓపెనింగ్ హర్ మౌత్. ఓకే, కాబట్టి దాని యొక్క అర్థము అది గ్రీకు భాషలో పారాడైసోస్ అంటారు, పారాడైసోస్. ఆ తర్వాత లాటిన్ భాషలో పారాడైసస్, తర్వాత ఇంగ్లీష్లో పారాడైజ్ అంటారు. ఓకే, దీన్ని మరి తెలుగులో చెప్పరా అంటే పారదైసు. ఓకే, దగ్గర ఇంగ్లీష్ భాషకి దగ్గరలోనే అవుంది. ఓకే ఓకే, గ్రీకు ఫిలాసఫర్, అలాగే హిస్టోరియన్ అంటే చరిత్రకారుడు. ఫిలాసఫర్ అంటే తత్వశాస్త్రవేత్త, అంతేనండి. ఎక్సలెంట్. ఓకే, అలాగే చరిత్రకారుడు హిస్టోరియన్. ఆయన పేరు ఏం పేరు అంటే జెనోఫోన్ ఆఫ్ ఏథెన్స్. ఈయన సెప్టజెంట్ అంటే ఓకే 70, కరెక్టే. ఓకే ఓకే, పెంట్ అంటే గ్రీకులో 5 అని. ఓకే, సెప్ట్ అంటే 70 అని. కానీ హెబ్రీ భాష నుండి గ్రీకు భాషలోనికి తర్జమా చేసిన దాన్ని సెప్టజెంట్ అంటారు. ఓకే, అంటే పాత నిబంధన మొట్టమొదట హెబ్రీ భాషలో రాయబడింది, దాన్ని గ్రీకు భాషలోనికి తర్జమా చేసేదాన్ని ఆ తర్జమా అని ఉంటారట సెప్టజెంట్ అంటారు. ఓకే, లాటిన్ భాషలో రాయబడిన దాన్ని వల్గేట్ అంటారు, దాన్ని జెరోమ్ అనే వ్యక్తి రాశాడు. సరే, నేను ఎటు వెళ్ళిపోతున్నా, ఇదే ఈ థియాలజీతో ఉండే బాధ. ఓకే, మళ్ళీ అనుకొద్దాం. ఓకే, ఇప్పుడు ఈయన తర్జమా చేసింది ఏంటంటే ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ అంటే ఏదేను తోట అని. ఏనికి? ఈ పరదైసుకే ఏమని చెప్పాడట? ఏదేను తోట అని చెప్పాడు. ఓకే ఓకే, మనం చాలా క్విక్గా జాగ్రత్తగా చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్యారడైజ్ లేదా ఈ పరదైసు కొన్నిసార్లు మీకు నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం కానీ చదివితే ఒక రాజు మనకి కనబడతాడు. ఆ రాజు పేరు ఏం పేరు? ఆర్టక్సెరక్సెస్. ఓకే, అహస్వేరోస్ అంటారుగా తెలుగులో. ఓకే, కానీ నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో కానీ మనం జాగ్రత్తగా చూస్తే అంటే పాత నిబంధనలు. ఓకే, అక్కడ మీకు అక్కడ అర్థమవుతుంది. పాత నిబంధన గ్రంథములో 2 సార్లు, ఎన్నిసార్లు? 2 సార్లు దే యూజ్ దిస్ వర్డ్ ఫర్ ఆర్చర్డ్. ఆర్చర్డ్ అంటే ARCH ARCHARD
పండ్ల తోట, ఒక చక్కటి అందమైన పండ్ల తోట అని ఎన్నిసార్లట? 2 సార్లు ఉపయోగించబడింది. ఒకటి చూద్దామా. మొట్టమొదటిది ఎక్లెసియాస్టికస్ అంటే ప్రసంగి 2వ అధ్యాయము 5వ వచనము. ఈ యొక్క రెండవది సాంగ్ ఆఫ్ సాల్మన్ అంటే పరమగీతము 4వ అధ్యాయము 13వ వచనం. అది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో 3 సార్లు, ఎన్నిసార్లట? 3 times in the NT. ఓకే, రెఫర్ టు ద రైచియస్ డెడ్ అంటే నీతిమంతులు మరణించిన వాళ్ళు ఎక్కడ ఉంటారనే దాని గురించి చెప్పబడింది. ఒకటి లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. రెండవది కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. మూడవది ప్రకటన, రెవల్యూషన్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 7. ఇక్కడ ఏంటట? హెవెన్. ఓకే, పరలోకం అని. గ్రీకు సెప్టజెంట్లో మనకు తెలిసింది కదా ఏమిటట? మనం ఆల్రెడీ చూసాం. ఓకే, గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని. మీకు ఆదికాండము 2-3 అధ్యాయాలు కానీ మీరు ఇంటికి వెళ్ళక చదవండి, ఇప్పుడు సమయం లేదు. ఓకే, మీకు అక్కడ అన్ని విషయాలు అర్థమవుతుందా? అది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. చాలామంది ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, ఓకే, ఆ డాక్టర్ గారి ప్రశ్న ఏంటంటే, మనిషి మరణించిన తర్వాత వాళ్ళు యేసును నమ్మినా, అంతే కదా, నమ్మకపోయినా ఎక్కడికి వెళ్తారు అనే ప్రశ్న. ఓకే, బస్సు హైదరాబాద్ వెళ్తుంది. ఆ హైదరాబాద్ వెళ్ళే బస్సు 40 మందినా? ఎంతమందిని? 40నా? 60 మందిని పడుతుంది. ఈ 60 మంది టికెట్ ఎక్కడికి తీసుకున్నారట? హైదరాబాద్కి తీసుకున్నారు. యేసును నమ్మినోళ్ళు ఎక్కినా, యేసుని నమ్మనోళ్ళు ఎక్కినా, కొంతమందిని డ్రైవర్ విజయవాడే దించేస్తారు నమ్మనోళ్ళని కదా. ఎక్కడికి తీసుకెళ్తారు? నమ్మినోళ్ళనైనా నమ్మనోళ్ళనైనా ఎక్కడికి తీసుకెళ్తారట? హైదరాబాదే తీసుకెళ్తారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ స్థలాలకి వెళ్తారు. మీకు అర్థమవుతుందా? నేను యేసుని నమ్మాను, నేను మాత్రమే ఎక్కడ దిగుతానంటే, ఎక్కడ? హైదరాబాద్లో దిగుతానంటే నథింగ్ డూయింగ్. అలాగే అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తాను. అలాగే జాగ్రత్తగా గమనించండి. యేసును నమ్మి మరణించిన వాళ్ళైనా జాగ్రత్తగా వినాలి. ఇక్కడే యేసును నమ్మకుండా మరణించిన వాళ్ళైనా అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్తారు అయ్యా అంటే హేడ్స్, HADES, గ్రీకులో హేడ్స్ అంటారు. ఓకే, హెబ్రీ భాషలోనైతే షియోల్ అంటారు. నేను అనేది దక్షిణాఫ్రికా షియోల్ కాదు, అది సియోల్, ఇది షియోల్, SHEOL, షియోల్. గ్రీకులోనైతే హేడ్స్ అంటారు, హెబ్రీ భాషలోనైతే ఏమంటారట? షియోల్ అంటారు. జాగ్రత్తగా గమనించండి. ఈ షియోల్లో 2 భాగాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందిగా? ఇంకెంతకంటే బాగా ఎవరు చెప్పరు. ఇందులో ఏమున్నాయటండి? హైదరాబాద్లో చాలా ఇళ్ళు ఉంటాయి, అది కాదు, 2 భాగాల్లో కదండి. ఏంది? హైదరాబాదు, సికింద్రాబాద్, అంతేనండి. హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ వెళ్తారు, సికింద్రాబాద్ వెళ్ళేవాళ్ళు సికింద్రాబాద్ వెళ్తారు. అలాగే ఈ షియోల్లో 2 భాగాలు ఉన్నాయి. అందులో నెంబర్ 1 ప్యారడైజ్ లేదా అబ్రహామ్స్ బోసం, అబ్రహాము రొమ్ము అని. మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే లూకాసు వార్త తీస్తారా? 16వ అధ్యాయం 22వ వచనం గట్టిగా చదవండి.
లూకా సువార్త 16:22. ఆ దరిద్రుడైన లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అంటే ఎక్కడికి వెళ్తారట? యేసుని నమ్మి మరణించిన వాళ్ళు అబ్రహాము రొమ్ముకి వెళ్తారు. ఇది కూడా ఆ షియోల్లోనే ఉంది, అంటే ఆ హేడ్స్లోనే ఉంది. యేసును నమ్మకుండా మరణించిన వాళ్ళు కూడా ఈ షియోల్కే వెళ్తారు, కానీ రెండవ భాగానికి వెళ్తారు. ఆ రెండవ భాగం ఏంటట? ఆ రెండవ భాగం ఏంటి? ఓకే, ఆ రెండవ భాగం ఏంటంటే ఏ ప్లేస్ ఆఫ్ టార్మెంట్ లేదా ప్లేస్ ఆఫ్ సఫరింగ్, అంటే బాధింపబడడానికి వెళ్తారు. లూకా సువార్త 16:23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహాము, ఇప్పుడు బుద్ధి వచ్చింది, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి. అంత పొడుగుందా వచ్చినావు? ఓకే, వెరీ బిగ్ పొడుగు వచ్చినావు. ఓకే, ఏమంటున్నాడు అట్టండి? ఈయన ఇప్పుడు ఎక్కడ? పాతాళంలో. ఇది కూడా ఎక్కడ ఉందటండి? అంటే స్థలము ఒకటే, హేడ్సే కానీ రెండు భాగాలు. ఒకటి యేసును నమ్మిన వాళ్ళు, ఇంకోటి యేసుని నమ్మని వాళ్ళు. ఇప్పుడు రెండవ ప్రశ్న, డాక్టర్ గారి ప్రశ్న ఏంటంటే ఎప్పటి దాకా ఉంటారు? మరి ఆ తీర్పు దినం తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఇదే నరకంగా, ఇదే పరలోకంగా. ఓకే, దీనినే ఏమంటారంటే గెహన్నా అంటారు. అర్థమవుతుంది? దీన్ని ఏమంటారటండి? గెహన్నా అంటారు. అంటే వాళ్ళు తీర్పుకి వచ్చిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్, ఆ ఫైనల్ జడ్జిమెంట్లో నీవు ఇక్కడికి వెళ్ళాలి. ఓకే అండి, ఎక్కడికి వెళ్తారట? గెహన్నాకి వెళ్తారు. ఎవరు ఎవరు ఎవరు? ఇద్దరు కాదు, నమ్మని వాడు. అంటే దాన్నే మనం అంటాం నిత్య నరకము అంటాం. ఇది నరకము, అది నిత్య. అర్థమవుతుందండి? మీకు గుర్తయితా? పురం చచ్చా మనసులాయో మాలుమాయి నై మాలుమాయి క్యా మాలుమాయి. ఓకే, వినండి, జాగ్రత్తగా వినండి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏముందటండి? ఓకే, ఈ గెహన్నా అనేది బైబిల్ గ్రంథంలో మరి మేము ఎక్కడ చదవలేదు పాస్టర్ గారు, మీకు ఎక్కడ కనబడిందంటే మీరు చదివితే కనబడుతుంది. అంతేనండి, చదవనోడికి కనబడదు, బైబిల్ తీస్తే కనబడుతుంది. ఈ కంగారులో మీరు బైబిల్ అనుకొని ఏదో పుస్తకం తీసి చదువుతున్నారు, అదే సమస్య. ఓకే, జాగ్రత్తగా చదువుదాం, జాగ్రత్తగా విందామా? ఒకటి, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త, నేను క్విక్గా చెబుతాను, మీరు చదివేసుకోండి. ఓకే, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 5:22, అలాగే 29, 30 వచనాలు. ఓకే, అలాగే 7వ అధ్యాయం 5వ వచనం, అలాగే 10వ అధ్యాయం 28వ వచనం, అలాగే 18వ అధ్యాయం 9వ వచనం, అలాగే 23వ అధ్యాయం 15 మరియు 33వ వచనం. అది మత్తయి సువార్తలో. ఓకే, మీరు ఒకవేళ రాయలేకపోతే ఓకే, యువర్ పాస్టర్ ఈజ్ హియర్, డోంట్ వరీ. ఓకే, రెండవది మార్కు సువార్తలో 9వ అధ్యాయం 43, 45 అండ్ 47 వచనాలు. లూకా సువార్తలో 12వ అధ్యాయం 5వ వచనం. ఇక జేమ్స్ అంటే యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనం. అలాగా క్రొత్త నిబంధనలో 12 సార్లు
ఏన్నా గెహన్న అని రాసి ఉంది. ఓకే, అర్థమైందండి? అర్థమైందా? గెహన్న అనేది గ్రీక్ భాష. ఓకే, మరి హెబ్రీ భాష కూడా చెప్పండి పాస్టర్ గారు అంటారా? ఓకే, హెబ్రీ భాషలో ఏమంటారంటే గే, ఓకే, అంటే జిఈ ఏంటట, జిఈ హైఫెన్ హినాన్, హినాన్ అంటే గెహన్నా. ఓకే, మామూలుగా ఇది మీకు బైబిల్ గ్రంథంలో దీన్ని యాక్చువల్గా ఒక వ్యాలీకి వాడబడిన పదం. ఆ వ్యాలీలో అగ్ని, ఓకే, భయంకరంగా ఉంటుంది. అందుకనే దీన్ని అక్కడ మీరు ఈ పదాన్ని వాడారు. ఆ వ్యాలీ ఏంటో, ఆ లో ఏంటో మీరు కనుక్కొని నాకు చెప్పాలి. చెప్పటమే కానీ మీరు అసలు చేయటం లేదు. ఓకే, దట్ మీన్స్ యు ఆర్ నాట్ చదివి. సో మై కంక్లూజన్ ఈజ్, నా యొక్క ముగింపు ఏంటయ్యా అంటే, మరణించిన ప్రతి ఒక్కళ్ళు, వెదర్ యు ఆర్ క్రిస్టియన్ ఆర్ అండ్ నాన్ క్రిస్టియన్, క్రైస్తవుడవైనా కాకపోయినా మరణించాక నీవు ఒక టెంపరరీ ప్లేస్ కాల్డ్ హేడ్స్ లేదా షియోల్ అనే స్థలానికి వెళ్తావు. ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత నీవు నమ్మిన వాడు అయితే అబ్రహాం కోసం ఆయన ఒక స్థలానికి వెళ్తావు, 2 భాగాల్లో. రెండవ భాగమైన ఆ ప్లేస్ ఆఫ్ టార్మెంట్ లేదా సఫరింగ్, అక్కడికి వెళ్తావు. ఈయన ఎక్కడికి వెళ్ళాడటండి? ఈ రిచ్ మ్యాన్ అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్లో ఆయన 100కి 100 పాళ్ళు భయంకరమైన పాపి కాబట్టి ఎక్కడికి వెళ్తాడటండి? నిత్య నరకం కాల్డ్ గెహన్నాకి వెళ్తాడు. మనము నిత్య రాజ్యానికి వెళ్తాం. గాట్ ఇట్? ఓకే, ఇలాంటి అనేక ప్రశ్నలు మీరు అడిగి తెలుసుకొని మీరు దేవుని యొక్క పరిచర్యలో ముందుకెళ్ళడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.